ఒక అపార్ట్మెంట్ను కడుతూ ఉన్నారు. ప్రైవేట్ బ్యాంక్లో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్న అరుణ, అదేవిధంగా ఏపీ జెన్కోలో ఉద్యోగిగా ఉన్న మోహన్ రావు, ఈ దంపతులు మంచి ప్రాపర్టీని తీసుకున్నారు తెలంగాణ ఏరియాలో. తీసుకొని వాళ్ళు ఒక 3 నుంచి 4 అంతస్తుల తోటి ఒక అపార్ట్మెంట్ అనేది చాలా మంచి లగ్జరియస్గా కడుతూ ఉన్నారు. అయితే కడుతున్న టైంలో ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చేసి వెంకటేశ్వర్లు అని చెప్పేసి అతను, నేను ఇక్కడ లేడీస్ హాస్టల్ పెట్టాలనుకుంటున్నాను, నాకు ఇది మీ ప్రాపర్టీ కనుక నాకు ఇచ్చేస్తే నేను హాస్టల్ రన్ చేసుకుంటాను అని చెప్పగానే, సరే ఈ ప్రాపర్టీ ఎలాగో ఖాళీగానే ఉంటుంది కదా, ఉండనివ్వండి, సరే మీరు రన్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు 3 years వరకు కూడా అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు కమర్షియల్గా మేము ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టేసుకొని ఎంతో రెంట్ ఫిక్స్ చేసేసుకొని ముందు అడ్వాన్స్ కొంత తీసేసుకొని ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత అతను ఏం చేశాడు అంటే చాలా తెలివిగా, ఎలాగో వీళ్ళు ఇక్కడికి రారు, వీళ్ళకు కరెక్ట్ టైం టు టైం అనేది వాళ్ళకు రెంట్ పంపించేస్తూ ఉంటే వాళ్ళు కరెక్ట్గా రెంట్ వస్తుంది కదా అని చెప్పేసి, ప్రాపర్టీ బాగానే ఉంది కదా అని చెప్పేసి అనుకుంటారు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఈ వెంకటేష్ అనే వ్యక్తి ఓయో వాళ్ళకు ఏం చేశాడంటే దీన్ని ఎక్కువ మొత్తంలో అద్దెకి ఇవ్వడం జరిగింది. ఇవ్వడంతో దాంట్లో ఓయో అనేది రన్ అవుతూ వస్తూ ఉంది.